అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాష్ట్ర మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఇటిక్యాల మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆపదలో అండగా నిలిచే ఆపద బంధువుడు వంటేరు ప్రతాపరెడ్డి అని అన్నారు. జీవితంలో ఇంకా ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రతాపన్న బర్త్డే సందర్భంగా జగదేపూర్ మండలంలోని నాయకులు, యువకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఎల్లమ్మ టెంపుల్ వద్ద పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత కేక్ కటింగ్ చేయడం, సంబరాలు జరుపుకోవడం జరిగింది. ప్రతాపన్న నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. వర్గాల ఆశాజ్యోతి 108 కంటే ఏ ఇంట ఆపద వచ్చినా గజ్వేల్ కాన్స్టెన్సీలో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు వంటేరు ప్రతాప్ రెడ్డి. అలాంటి మహానుభావుడు పుట్టిన మన జయదేపూర్ మండల్ దౌలాపూర్ ముద్దుబిడ్డ గురుగుపల్లి ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పార్టీలకు అతీతంగా తన అభిమానులు ప్రతి గ్రామాన జన్మదిన వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా జయదేపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రతాప్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి అఖండ సంపదతో వర్ధిల్లాలని ఆ అమ్మవారికి అర్చన చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.